అందరికీ నమస్కారం. నా వార్తల నా ఇష్టం కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన నాయకుడు జగన్ గారి దీక్షను భగ్నం చేయడం పైన నేను బగ్గుమంటా ఉన్నా. మరి తర్వాత మన శ్రేణులంతా కూడా బగ్గుమన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రాణాలు పరంగా పెట్టి దీక్ష చేసిన మన జగన్ ఇంకో నెల రోజులైనా ఉంచుతారని చెప్పి అనుకుంటే మరీ బలవంతంగా ఎత్తుకెళ్లారు. మీల్స్ కాదు కదా, కనీసం యాపిల్ జ్యూస్ కూడా తాకుండా దీక్ష చేస్తా ఉంటే పోలీసులు ఎలా చేయడం ఏంటండి. నేను గుంటూరు బృందావన హోటల్లో మంచి భోజనం చేసి వచ్చి మంచి నిద్రలో ఉన్నాను. మరి నేను లేనని ఎత్తుకుపోవడం ఎంతవరకు సమంజసమో మనకి తెలియడం లేదు. అందుకే నిరసన డీటెయిల్స్ చూసే ముందు హెడ్లైన్స్ ఒకపాలి చదువుతా, దయచేసి వినండి. జగన్ గారిని మేము మిస్లీడ్ చేయలేదు, దీక్ష డేట్లపై తప్పనట్టుకు వేయలేదు, పోలీసులను ప్రతిఘటించలేదని చెప్పి అనడం అబద్ధం, తెల్లవారుజామున రావడం ఖండనీయం. ఇక నిరసన వారోత్సవాలతో ఎరగదీస్తాం, మోడీకి సైతం మా స్ట్రీట్ ఫైట్ ఏంటో చూపిస్తాం. నా న్యూస్ ఇన్ డీటెయిల్. మరి జగన్ గారి దీక్ష శిబిరం పైన నేను లేని సమయంలో పోలీసులు దాడి చేయడం ఏంటండి. వచ్చి బలవంతంగా రౌడీయుద్ధం చేసి ఎత్తుకుపోతారా? మా జగన్ గారికి దీక్ష చేసే హక్కు కూడా లేదా? పాపం నీరసంగా ఉన్నా కూడా, ఓపికతో ప్రతిఘటించినా కూడా వీక్ గా ఉన్నాడని చెప్పి 108 లో వేసేస్తారా? చాలు ఊరుకోమా సత్యబాబు, మరీ నీరసమైన వార్తలు చదవద్దు. మీ జగనే పోలీసులను చూడంగానే ప్రాణం లేసొచ్చినట్టుగా సంకలు గుద్దుకున్నాడట. చంటి పిల్లవాడు సంకనెక్కినట్టు స్ట్రక్చర్ ఎక్కి తనే దాని మీద పడుకుని రైట్ అని చెప్పి అన్నాడంటమ్మా. కావాలంటే మీ చెవిరెడ్డిని అడుగు, ఆయన కూడా పదండి సార్ అన్నట్టు జాగ్రత్తగా అంబులెన్స్ లోకి ఎక్కించారు. డాక్టర్లు ఇంకో 2 రోజులున్నా పర్వాలేదంటే వద్దులే పాపం దసరా ముందు ఎందుకని చెప్పి ఎర్లీగా ఎత్తేయించా. ఇప్పుడు మాత్రం బలవంతపు రేపు దాడి అంటారా? ఏదైనా మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి. ఏమిటండి మాటలు, ఏం మాట్లాడుతా ఉన్నారు ఏంటండి? దసరా ఏంటి? ఇదేమి మీ పార్టీ శిక్షణ శిబిరం కాదు. ఇన్ఫాక్ట్ మా జగన్ గారి బ్లడ్ రిపోర్ట్లు మార్చేశారు. మెడికల్ నాలెడ్జ్ మాత్రం మాకు లేదా? బీపీ షుగర్ ఎంత ఉండాలో తెలీదా? ఆ మాత్రం బీపీలు షుగర్లు ఎవరికి లేవండి నాకు తెలియగలిగితే. ఏంటండి నీ మెడిమిక్స్ ను సాపమ్మా బొత్స. ఇదేమి నీ భోగాపురం ఏరియా కాదు ఇష్టం వచ్చినట్టుగా నినాదాలు చేయడానికి. ఎవరైనా సరే బ్రిటానియా పార్లే సన్ ఫీస్ట్ బిస్కెట్లు తిన్నాక షుగర్ లెవెల్ పెరక్క తగ్గుతాయా? చక్కెర లెవెల్ పర్ఫెక్ట్ గా ఉండాలంటే ఏం తినాలో ఏమిటో నాకు ఫోన్ చేసినా నేను చెప్పేవాడిని. ఇవేమీ ఆలోచించకుండా స్వీట్లు తింటే చక్కెర పెరక్క ఏమవుతుందమ్మా? దానికి కూడా మీటర్ పాడైందని ఏదేదో మీ వాళ్ళు వాగారని చెప్పి మా డాక్టర్లు చెప్పారు. ఇది పద్ధతి కాదు. ఏంటే సత్యబాబు, ఏదో బీపీ మీటరు గ్లూకోజ్ మీటర్ అంటున్నారు. అసలు దీక్ష చేసే వాళ్ళు పోరాటం మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా బీపీ ఎంత పెరిగితే మీకేంటి, షుగర్ ఎంత తగ్గితే ఏంటి, అసలు వాటితో సంబంధం ఏంటి మీకు? మీ జగన్ గ్లాడియేటర్ రేంజ్ లో పరుపు మీద పడుకున్నాడు. దీక్ష ఊరికే చేసుకోవాలి గాని ఏదో రోగం వచ్చిన వాళ్ళగా గంటకు గోలేంటాయా? మీకు అసలు సిన్సియారిటీ ఉందా అని అడుగుతున్నా. ఏంటిది, మేము ప్రజల కోసం, వారి భవిష్యత్తు కోసం, మరి హోదా వస్తే రాష్ట్రం అంతా బాగుపడుతుందని చెప్పి కష్టపడతా ఉన్నాం. ఈ మాత్రానికే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు ఏంటండి? నేను మా జగన్ గారి తరఫున చెప్తా ఉన్నాను, ఈ పోరు ఆగదు. మీరు ఆర్పినా మేము మంట పెడతామంటే మరి ఎవరు వస్తారైతే అప్పుడు మేము తప్పకుండా చూస్తాం. ఏమిటోనండి సత్యబాబు గారు, పాపం ఆ కుర్రాన్ని వాళ్ళ అమ్మని చూస్తే నాకే ఏడు పాగలేదు. అయినా మీరు మరీను ఎక్కడ పడితే అక్కడ టెంటులు వేసేసి పాపం దీక్షల పేరుతో కడుపు మార్చేస్తారేమిటండి? అయినా హోదాతో పాటు అన్ని మేము తెస్తాం మొర్రో అని చెప్తూనే ఉన్నాం కదా. అయినా మీరు కూర్చోవచ్చు కదండి ఆ దీక్షలకి. జగన్ కంటే బాగానే ఆరోగ్యంగా గుమ్మటంలా ఉన్నారు కదా. ఈ గుంటూరు వాళ్ళ నోట్లో నోరు పెట్టడం అంత బుద్ధి తక్కువ ఇంకొకటి ఉండదు. అందుకే మనం ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తల నా ఇష్టం. జగన్ గారిని మేము మిస్లీడ్ చేయలేదు. మరి ఆ మాటకు వస్తే పార్టీని లీడ్ చేసేది ఆయన. ఇక దీక్ష డేట్ల పైన కూడా తప్పునడుగు వేయలేదు. దసరా సెలవుల్లో దీక్ష చేస్తే జనం బాగా వస్తారని చెప్పి నేను ఐడియా ఇచ్చా. ఆ షుగర్ లెవెల్ గొడవ కాకుంటే మరి ఇంకా బాగుండేది. దాని తాలూకా బాగా చేసేవారు.
అరే ఏమిటా సత్యబాబు నిదంపదేగా షుగర్ లెవెల్ అని చెప్పి నీ బీపీ పెంచుకుంటా ఉన్నావు. నువ్వు ఎంతో పుడింగ్ అని చెప్పనుకున్నా, కానీ ఈ రేంజ్ లో మా వాడిని టీడీపీ వాళ్ళు పురిడి కొట్టిస్తా ఉంటే నువ్వేం చేస్తా ఉన్నావా? నిన్ను ఆ రోజుల్లో నేను ఎంతగా ఎంకరేజ్ చేశాను, కానీ నువ్వు మా వాడిని నవ్వుల పాలు చేస్తా ఉన్నావు. ఇప్పుడు దీక్ష చేసి మీరు పొడిచిందేమిటా నాకు తెలియగలుగుతా? నలుగు మంచి సలహాలు ఇవ్వయా మగడా అంటే ఇదంటా నువ్వు పీకింది. నువ్వు పవర్ లో ఉంటే తప్ప యాక్టివ్ గా ఉండలేవా? సారీ వైఎస్ గారు, మరి అసలు మీ జగన్ బాబుకి ఎంత కోపమో మీకు తెలీదా? మేము చెప్తే వింటాడు ఆయన. ఆయన చెప్తే మేము ఘంటసాల పాటలు విన్నట్టుగా దాని తలకి వింటా ఉన్నాం. మేము నోరు తెరుస్తామా ఏంటి? ఇది మరీ బాగున్నదండి. అంతా తెలిసి దాని తలకి నన్ను అడిగితేనేటండి. సత్యబాబు గారు, మా నాయనను కోప్పడకండి. మా జగనన్న కోప్పడినా దానికి ఒక అర్థం ఉంటుంది. జగనన్న మనసున్న మనిషి. మా నాయన లాగానే ఎంతో కష్టపడతాడు పార్టీ కోసము. మీరు కూడా ఆయన కొంచెం ఎంకరేజ్ చేసి బ్రిలియంట్ ఐడియాస్ ఇవ్వండి. మీరు రాజకీయాల్లో PhDనే చేసినారు కదా. అవును, మీకు ఆ డాక్టరేట్ కూడా మా నాయననే ఇచ్చినారని చెబుతారు. దీక్షను బాగా సక్సెస్ చేసినారు. ఇంకా జగనన్న అరెస్టు తట్టుకోలేక ఎవరో కొందరు గుండెపోటుతో చనిపోయినారని విన్నాను. మీరా లిస్టు రాసి రెడీగా ఉంచండి, నేను ఓదార్పు చేసి పెడతాను. నమస్కారం అండి సత్యబాబు గారు. మరి మన బాహుబలికి జ్వరం వచ్చినా సరే మనం మాత్రం తగ్గొద్దండి. నేను సింగిల్ మైక్ పెట్టుకొని స్టేట్ మొత్తం వినిపించేలాగా పంచులు వేస్తాను. రిలే నిరాహార దీక్షలేంటి, ఏదంటే అది చేద్దాం. ఈ గ్యాప్ లో నేను సైకిల్ గాళ్ళు, సైకో గాళ్ళు లాంటి డైలాగులు కూడా ప్రిపేర్ అవుతాను. మరి నాకు మటుకు ముందు స్క్రిప్ట్ చదువుకుంటే తప్ప స్కిట్ చేయలేనండి. ఈలోగా జగన్ అన్న కూడా సీన్ లోకి వచ్చేస్తే బాగుంటుంది. ఆ సత్యబాబు ఎట్టా ఉండవు. మన పార్టీ అదే మన కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు కాకపోయినా జగన్ కు సానుభూతి చెప్దామని వచ్చిన గెట్ వెల్ సూన్ అని చెప్పు. నువ్వు మన పార్టీ నుండి చెప్ప పెట్టకుండా పోయినా సరే ఏదో సానుభూతితో మీకు సపోర్ట్ చేస్తా ఉన్నా. దీక్షను వెనకాలండి బాగానే నడిపించినావు. ఎంతైనా నువ్వు దేశముద్రని కూడా నిరూపించుకున్నావు. ఏంటిది దేశముద్ర అంతా ఏంటండి నాకు తిరిగితే తిడతా ఉన్నారా లేకపోతే దాని తాలూకా పొగుడుతా ఉన్నారా? ఏది చేసినా మరి ప్రత్యేక హోదా వచ్చే వరకు టీడీపీని బీజేపీని నిద్రపోనిచ్చేది కూడా లేదు. మా వంతు పదార్థం మేము తప్పకుండా చేస్తాం. కేంద్రం మెడలు కూడా ఉంచుతాం. ఏమిటాయా ఏమిటి వచ్చేది నా పందిరి గుంజ? ఒక్క దీక్షకే 100 తప్పులు చేశారు. ఇక మీ స్టాండర్డ్ పోరాటం ఏమిటో జనాలకు కూడా తెలిసిపోయింది. హోదా హోదా అంటా ఉన్నావు. అప్పుడు ఏం చేశావు నాయనా? మేము ఇస్తామని చెప్పి అన్నాం, కానీ ఇప్పుడు దాని బదులు ఇంకోటి ఇస్తామని చెప్పి అంటా ఉన్నాం. దానికంటే ఎక్కువే ఇస్తాం. ఇంకా ఈ కుళ్ళు రాజకీయాలు చేయొద్దు. నేను 2 రాష్ట్రాలకు కూడా ఆపుతుండే అన్నం పెట్టే చేయని అడ్డుకోవద్దని చెప్పి చెప్తా ఉన్నా. దట్ ఈస్ వెరీ క్లియర్. ఏంటిది మేము పోరాటం దీక్ష అంటే ఈయన అన్నం ప్లేట్ మిల్స్ అని చెప్పి అంటారేంటండి? నాకేదో అయిపోతా ఉన్నది. మరి ఈ వార్తలు అందుకే ఇంతటితో ముగిస్తా ఉన్నాను. జై మన గుంటూరు దీక్షలు, జై జై నిరసన జ్వాలలు.